హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో మనకి మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 200+ పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో నిన్న ఇంట్రాడే హై పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని రికవరీ అయితే వచ్చింది. సో ఓవరాల్ ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. దీనికి మేజర్ రీజన్ నిన్న ఇంక్రీజ్ అయిన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 25% వరకు ఫాల్ అయ్యాయి. నేను ఆల్మోస్ట్ $116 కి రీచ్ అయిన ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ $90 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డిక్రీజ్ అవడం వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా రికవరీ ర్యాలీ అనేది విట్నెస్ చేస్తాం. అండ్ ఇక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా వీక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. ఇండియా వీక్స్ బిలో 20కి వచ్చేసింది. సో ఇది కూడా మార్కెట్స్ కి ఒక పాజిటివ్ సైన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ దో వార్ ఇంకా జరుగుతూనే ఉంది, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. టూ సైడ్స్ నుంచి ఎక్కడ నెగోషియేషన్స్ జరుగుతున్నట్టు కానీ వార్ కూల్ ఆఫ్ అవుతున్నట్టు సిమిలారిటీస్ ఎక్కడ కనిపించట్లేదండి. సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఇప్పుడు మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి నిఫ్టీని డైలీ టైం ఫ్రేమ్ లో అర్థం చేసుకుందాం అండి. సెంటిమెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే లాస్ట్ 2 days నుంచి మనకి హ్యామర్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. బేసిక్ గా హ్యామర్ క్యాండిల్స్ ఒక బుల్లిష్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తాయి. బట్ ఇక్కడ 1 day టైం ఫ్రేమ్ లో బిగ్ పిక్చర్ చూడడానికి ట్రై చేద్దాం మేజర్ లెవెల్స్ కోసం. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి మనకి ఈ జోన్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. సో 24,300 అండ్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ కూడా 24,300. సో నిన్న మండే మార్కెట్స్ లో మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు రికవరీ ప్రాసెస్ లో అదే లెవెల్ కి దగ్గరికి వెళ్ళి ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ 24,300 నథింగ్ బట్ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. జనరల్ గా మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ మల్టీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసినప్పటికీ మీకు 5 minutes 15 minutes వీటితో కంపేర్ చేసుకుంటే 1 hour 1 day లో ఫార్మ్ అయిన లెవెల్స్ చాలా స్ట్రాంగ్ గా చాలా యాక్యురేట్ గా పనిచేస్తాయి. సో మనకి ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ లో అది కూడా లాస్ట్ 1 year నుంచి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయిన లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ మనం అప్ సైడ్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ఇదే 24,300 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగితే మనం అప్ సైడ్ కంఫర్టబుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో 24,300 ని మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం ఫర్ టైమింగ్. అండ్ ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసుకున్నప్పటికీ ఇంట్రాడే లో సో మండే మార్కెట్ అంటే నిన్న మార్కెట్ లో మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ వచ్చినప్పటికీ బాటమ్ దగ్గర నుంచి మార్కెట్ రికవర్ అయింది. అండ్ ఈ రోజు జరిగిన కన్సాలిడేషన్ లో కూడా మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో బేసిక్ గా ఈ ప్యాటర్న్ మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ఫార్మ్ అవ్వక ముందు మీకు ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ప్యాటర్న్ తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో టెక్నికల్ గా ఓకే, బట్ వార్ కూడా జరుగుతుంది కాబట్టి వార్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సిమిలర్ గా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్డ్ గానే ఉందాం. రైట్. సో ఇప్పుడున్న సినారియో బట్టి ఇప్పుడున్న సెంటిమెంట్ బట్టి మార్కెట్స్ రికవరీ మోడ్ లో నథింగ్ బట్ షార్ట్ కవరింగ్ మోడ్ లో అయితే ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ రేపటి మార్కెట్ లో మనం గ్యాప్ అప్ విట్నెస్ చేస్తే సో సమ్ క్లోజ్ టు ఒక 100 or 200 పాయింట్స్ మళ్ళీ గ్యాప్ అప్ విట్నెస్ చేస్తున్నాం. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేద్దాం. ఈ రోజు చూడండి ఎగ్జాక్ట్ గా మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది, కానీ గ్యాప్ అప్ ఎగ్జాక్ట్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర జరిగింది. అందుకే మీకు ఇమీడియట్ రివర్సల్ అండ్ ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఎగ్జాక్ట్ ఇంట్రాడే హై పాయింట్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ తీసుకుని రికవరీ జరిగింది. కాబట్టి రేపు మార్కెట్ లో కూడా గ్యాప్ అప్ జరిగినప్పటికీ ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఇది మేజర్ లెవెల్ కాబట్టి 24,300 నుంచి మళ్ళీ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. కానీ ఇక్కడ చెక్ లిస్ట్ ఏంటంటే ప్రతిరోజు లాగే మనం ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ పెరగాలి. దాంతో పాటు 24,300 ఈ రోజు క్లోజింగ్ చూసుకుంటే ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర బోత్ కాల్ అండ్ పుట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ అదే లెవెల్ దగ్గర ఎక్కువ కన్సాలిడేషన్ కూడా జరగవచ్చు. అందుకని మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇదే 24,300 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాం. ఈ మూడిట్లో ఏది వర్క్ అవ్వకపోయినా ఇక్కడ నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్కీ, అది ట్రాప్ కూడా అవ్వచ్చు. రైట్. సో దిస్ ఇస్ సెటప్ ఫర్ పాజిటివ్ సైడ్. బై ఛాన్స్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగినా ఆర్ఎస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగినా ఇదే 24,300 దగ్గర డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో రెసిస్టెన్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది కదా, అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ కూడా చెక్ లిస్ట్ ప్రైస్ ఫాలో అవ్వాలంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ కిందకి ట్రావెల్ అవుతున్నప్పుడు సెల్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు అదే 24,300 దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు ఆ లెవెల్ దగ్గర మనం డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం. సో రేపు 24,300 ని ఒక బేస్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్ గా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. హైయర్ టైం ఫ్రేమ్ లో అదే లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆప్షన్ అనాలిసిస్ లో అదే లెవెల్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ సైడ్ పుట్ సైడ్. అందుకని నేను దీన్ని ఒక బేస్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుని ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం మాట్లాడుకునే చెక్ లిస్ట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఈ చెక్ లిస్ట్ వర్కౌట్ అయితేనే ట్రేడ్ తీసుకుందాం, లేదంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఇదంతా కూడా మనం ఇప్పుడున్న సినారియో బట్టి ప్లాన్ చేసుకున్నాం. బట్ ఓవర్ నైట్ సినారియోస్ కంప్లీట్ చేంజ్ అవ్వచ్చు. వార్ ఇంకా ఎస్కలేట్ అయ్యి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే మళ్ళీ మార్కెట్స్ ఫాల్ కూడా జరుగుతుంది. ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియన్ మార్కెట్స్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ట్రాక్ చేసుకుందాం. బట్ మేజర్ లెవెల్స్ అయితే ఈ లెవెల్స్. ఒకవేళ 24,300 లెవెల్ మనకి బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్ గా 24,500 దగ్గర మీకు ఇంకొక నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 24,800 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఫాలోడ్ బై 24,300 నుంచి రివర్సల్ జరిగితే మీకు 24,000 రౌండ్ ఫిగర్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ 23,800 దగ్గర స్ట్రాంగ్
సపోర్ట్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ 24,300 దగ్గర కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రేపు మార్కెట్ రన్నింగ్ టైమ్ లో కూడా అదే కనిపిస్తే ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసుకోండి, ఓన్లీ సెల్లింగ్ వరకు ప్లాన్ చేసుకోండి. ఇండియా మిక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా రికవరీ వచ్చింది, కాబట్టి నిన్న మార్కెట్స్ ఆల్మోస్ట్ 4% ఫాల్ అయింది. ఈ రోజు సమ్వేర్ క్లోజ్ టు 1.5% వరకు రికవరీ జరిగింది. సో ఇక్కడ మనం మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 57 ఇంట్రాడే హై పాయింట్ దగ్గర మనకు ఒక రౌండ్ ఫిగర్ ఉంది, సమ్వేర్ క్లోజ్ టు 57,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్ గా అప్సైడ్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ చేద్దాం, లేదా గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, సేమ్ 24,300 దగ్గర ఎలాగైతే చెక్ లిస్ట్ పెట్టుకున్నామో 57,000 దగ్గర కూడా అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ వెళ్ళాలనుకున్న గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ వచ్చినా ఇదే లెవెల్ దగ్గర ఆప్షన్ ఛానల్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుని దాని రిఫరెన్స్ కింద తీసుకుని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విల్ బి 58,000 దగ్గర మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. దట్ ఈస్ అ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. స్ట్రాంగ్ అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ బులిష్ మార్కెట్ చూడాలంటే 58,000 పైన క్లోజ్ అయితేనే మనం బులిష్ మార్కెట్ చూస్తాం. అప్పటి వరకు కూడా జస్ట్ ఒక షార్ట్ రికవరింగ్ ర్యాలీ కింద మనకి కలిసి వచ్చేస్తాం. అండ్ సపోర్ట్స్ వచ్చేసరికి మనకి 56,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్. సో సెన్సెక్స్ లో మనకి ఇక్కడ ఇంట్రాడే హై పాయింట్ రౌండ్ ఫిగర్ 78,500 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మన 79,000 నెక్స్ట్ రెసిస్టెన్స్, అండ్ ఆబ్వియస్లీ 80,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మనం 77,800 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, అండ్ 77,500 దగ్గర ఒక సపోర్ట్. సో మన రిఫరెన్స్ అయితే ఈ లెవెల్ తీసుకుందాం. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అదే లెవెల్ నుంచి రివర్స్ అయినా డౌన్ సైడ్, కాకపోతే ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ లో నిఫ్టీ రిఫరెన్స్ లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకుని దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ అయితే రికవరీ మోడ్ లోకి వెళ్తున్నాయి, బట్ ఇట్ డజంట్ మీన్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందని మీనింగ్ అయితే కాదు. అంటిల్ ఆర్ అన్లెస్ వార్ కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కన్సిడర్ చేద్దాం. అందుకని సేఫ్ సైడ్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం. సో గ్యాప్ అప్ అయిన వెంటనే ఇమీడియట్ గా బై చేయకుండా కరెక్షన్ వచ్చి లేదా గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో సపోర్ట్స్ దగ్గర మాత్రమే బై చేయడానికి ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ సంబంధించిన డేటా టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాం. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.